పశ్చిమ బంగాల్లో బీజేపీకి అధికారం ఇస్తే బుల్డోజర్ రాజును తీసుకొస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లను హెచ్చరించారు. టీఎంసీకి ఓటు వేసి మాతి మనుష్ సర్కార్కు 4వ సారి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెస్ట్ మిడ్నాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ చాలా మంది ప్రధానులను చూశారని, కానీ బీజేపీ మాదిరిగా నీచమైన ఆటలను ఆడేవారని మాత్రం ఇంతవరకు చూడలేదని మండిపడ్డారు. పునర్విభజన బిల్లుతో బంగాల్ను విభజించాలని బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా లక్షల మంది ఓటు హక్కును కాలరాశారని మమత ధ్వజమెత్తారు. ఇన్నేళ్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీని బంగ్లా విరోధి జమీందార్లుగా అభివర్ణించిన దీదీ ప్రజలను విభజించే రాష్ట్రాన్ని దోచుకునే ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేవారు ఎన్నటికీ విజయం సాధించలేరని విమర్శించారు. బంగాల్లో ఏప్రిల్ 23, 24 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలను ప్రకటించనున్నారు.